ఆందోళన చేపట్టారు. ఫర్టిలైజర్ షాపుల దగ్గర జీలుగు విత్తనాల కోసం గంటల తరబడి చెప్పులు క్యూ లైన్లలో పెట్టి నిలబడుతున్నారు. జీలుగు విత్తనాల కోసం ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్న స్టాక్ లేదంటూ అధికారులు సమాధానం చెబుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వ్యవసాయ అధికారులు స్టాక్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో అన్నదాతలు జీలుగు విత్తనాల కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి. చెప్పులను లైన్లలో పెట్టి వారంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు అడిగినా కూడా అధికారులు స్టాక్ లేదంటూ కూడా సమాధానం చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, తమకు అందుబాటులోకి జీలుగు విత్తనాలు రప్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, జీలుగు విత్తనాల కోసం రైతన్నలు గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉందంటూ తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో ఇతర జిల్లాల్లో జీలుగు విత్తనాల కోసం ఇప్పుడైతే కొరత ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు పంట వేసే కాలానికి ముందు ఏదైతే ఉంటుందో భూమి సారవంతం చేయడం కోసం జీలుగు విత్తనాలు అనేది ప్రతిసారి వేస్తూ ఉంటారు. అయితే ఈసారి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. జీలుగు విత్తనాలు సకాలంలో సరఫరా కాకపోవడంతో రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. గతంలో రైతులకు ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉంటారో వారి సకాలంలో ఈ విత్తనాలు అయితే అందించేవారు. గత 2-3 నెలలుగా జీలుగు విత్తనాలలో కొంత సరఫరా విషయంలో కొంత గ్యాప్ రావడం, తర్వాత సరఫరా ఆగిపోవడంతో రైతులకైతే ఇబ్బందికర పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు కావచ్చు, వ్యవసాయ కార్యాలయాలు ఉంటాయో అక్కడ రైతులైతే గంటల తరబడి క్యూ లైన్లో వేసి ఉన్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే సంగారెడ్డి కావచ్చు, జోగిపేట, తర్వాత నారాయణఖేడ్, మెదక్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా గంటల తరబడి వేచి ఉండలేక అక్కడ క్యూలలో చెప్పులు కానీ లేదంటే ఇతర వాళ్ళ సామాగ్రి కానీ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది గత 10 రోజులుగా కొనసాగుతున్న సంతగా చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఎలక్షన్ కమిషన్ నిబంధనల నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో ఈ రైతులకైతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రైతులకు ఇలాంటి పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులకు ఈ జీలుగు విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం వహించడం వల్ల వారికి పంట కాలం అనేది కొంత ముందుకు జరిగే అవకాశం ఉంది. పంట ఏదైతే వరి వేస్తారో వరి కంటే ముందు జీలుగు విత్తనాలు వేసి వాటిని దున్ని వేయడం వల్ల భూమి సారవంతం అవుతుంది. దాంతో ఎక్కువ పోషక విలువలు భూమిలో వస్తాయని చెప్పి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ జీలుగు విత్తనాలు అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి కొంత పంపిణీలో నిర్లక్ష్యం కావచ్చు, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారులు పట్టించకపోవడం అనేది ఇక్కడ రైతులకై కొంత శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా ప్రాంతాల్లో ఆందోళన, ఇక్కడ రోడ్ల పైన కావచ్చు, ఎక్కడైతే కార్యాలయాల ముందు కావచ్చు రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే నగేష్, ఒక పక్క విపక్షాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన మీద ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే అటు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, లేదంటే ఇతర ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ వ్యాఖ్యలన్నింటినీ ఖండిస్తున్నారు కదా. అసలు మేము సకాలంలో అన్ని అందిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రకటనలు బుట్టదాఖలు అవుతున్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నతాధికారులు వీళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వారు మంత్రులను కొంత తప్పుదో పట్టిస్తున్న పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో మనం చూడవచ్చు. ఎందుకంటే మంత్రులు
సకాలంలో విత్తనాలు అందుతున్నాయా, రైతులకు అన్ని విధాలుగా ఏదైతే అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఉన్నతాధికారులు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు లేవు. చాలా ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే మొన్నటి వరకు ధాన్యం గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడ్డారు. కొంతవరకు తడిసిన ధాన్యం కొంటామని చెప్పినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఆ ధాన్యం అలాగే నిలిచిపోయింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏవైతే జీలుగు విత్తనాలు ఉంటాయో జీలుగు విత్తనాల పంపిణీలో కూడా చాలా వరకు నిర్లక్ష్యం కొనసాగుతుంది. ఆ తెచ్చే ఏదైతే ప్రొడక్ట్ సరుకు తక్కువగా తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్న రైతులకు సరిపోవడం లేదు. దాంతో చాలా ప్రాంతాల్లో క్యూ లైన్లు ఎక్కడైతే క్యూ లైన్లు ఉన్న చోట రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తలేదనేది కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఓకే నాగేష్, థ్యాంక్ యూ.